కమలాపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ లక్ష్మణ్ అతని కూతురు రీమాతో కలిసి ఉండేవాడు. రీమా వాళ్ళ అమ్మ రీమా చిన్నతనంలోనే చనిపోవడంతో లక్ష్మణ్ రీమాని చూసుకోవడానికి శిల్పాని రెండో పెళ్లి చేసుకుంటాడు. శిల్ప ఇంటికి రావడంతో లక్ష్మణ్ చాలా ఆనందంగా ఉంటాడు. అతనికి అనిపించింది రీమాకి తల్లి ప్రేమ దొరుకుతుందని. కానీ అంతా దానికి వ్యతిరేకంగా జరిగింది. శిల్ప రీమాతో ఇంటి పనులన్నీ చేయించేదే. అంట్లు, బట్టలు, ఇంకా తన కాళ్ళు చేతులు కూడా నొక్కించుకునేదే. తనకి సేవ చేయించుకోవడంలో ఎలాంటి లోటు వదిలేది కాదు. పనులన్నీ రీమాతోనే చేయించేది. లక్ష్మణ్కి ఆ విషయం గురించి కాస్త కూడా తెలియకుండా ఉంచేది. ఇప్పటిదాకా ఇంక నిద్ర లేవలేదా? ఇంట్లో ఎన్ని పనులు పడి ఉన్నాయి. నువ్వు మాకు భారంగా తయారయ్యావు. ఇంట్లో ఇంకా పని కూడా సరిగ్గా చెయ్యవు నువ్వు అసలు. ఉదయం లేవగానే మీరు నన్ను ఏమీ అనకండి. రోజంతా నేను ఖాళీగా కూర్చుంటే మరి ఈ పనులన్నీ మీరు చేస్తున్నారా? ఎదురు సమాధానం చెప్పడంలో నిన్ను ఎవ్వరు కూడా ఓడించలేరు. రానివ్వు మీ నాన్నగారిని. నేను నీ విషయాలన్నీ చెప్తాను ఆయనకి. చెప్పు చెప్పు. నేనేమైనా ఆయనకి భయపడతానా? నేను కూడా మొహం మీదే చెప్తాను. నేను ఎవరికైనా తక్కువేమీ కాదు. ముందు ఇంటికైతే రానివ్వు, ఆ తర్వాత చెప్తాను. నేను కూడా నీ మీద అన్నీ ఉల్టా సీదా చెప్తాను. రోజంతా మొబైల్ చూస్తూనే ఉంటావు. ఇంకా ఏ పనికి పనికిరావని. ఓపికకి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు రోజంతా విశ్రాంతి తీసుకుంటూనే ఉంటావు. రానివ్వు నాన్నగారిని, చెప్తాను. సాయంత్రం బాధపడుతూ లక్ష్మణ్ ఇంటికి తిరిగి వస్తాడు. అలా బాధపడుతూ ఉండడం చూసి శిల్ప అతనితో ఇలా అంటుంది. ఏంటి, మీరు చాలా బాధపడుతూ కనిపిస్తున్నారు. ఏం జరిగిందండి? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారా? రీమా, వెళ్ళి నీళ్లు ఇంకా తినడానికి ఏమైనా తీసుకురా. అరే, ఏం చెప్పాలి భార్యమణి, నేనసలు ఎవరిని ఏమనలేదు. కానీ నా యజమాని నన్ను పనిలో నుంచి తీసేశాడు. మా కంపెనీ మూతపడిపోయింది. కంపెనీ లాసులో నడవడం వల్ల మా యజమాని మమ్మల్ని తీసేశాడు. అందుకే ఆయన చాలా కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళని, కొత్త వాళ్ళని అందరినీ పనిలో నుంచి తీశాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరక్కడ చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఒకవేళ మీ ఉద్యోగం పోతే మనందరం ఏం తింటాము? అయ్యో భగవంతుడా. మన కూతురు ఇప్పుడు పెద్దదవుతుంది. కొన్ని డబ్బులు నేను రీమా కోసం దాచిపెట్టాను. వాటిని ఉపయోగించి ఏదైనా వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నా. నాన్నగారు, మనం వడాపావ్ వ్యాపారం మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఈ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. నేను చూశాను. వడాపావ్ వ్యాపారం తక్కువ ధరలో చాలా ఎక్కువ లాభం వస్తుంది. ఇంకా జనాలకి తక్కువ డబ్బులతోనే కడుపు నిండుతుంది. ఇది తక్కువ ధర కాబట్టి రోజంతా జనాలు చాలాసార్లు తింటారు. వ్యాపారం వల్ల ఏమవుతుంది? మీరు ఇంకా వేరే పని ఏదైనా చూసుకోండి. వచ్చింది పెద్ద వడాపావ్ చేయడానికి. వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో. లేదు, రీమా సరిగ్గా చెప్పింది. వడాపావ్ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది. నేను ఇప్పుడే దానికోసం ఏదైనా ఆలోచిస్తాను. హాయ్ నాన్నగారు, ఎవరైనా మీకు ఈ వ్యాపారంలో సహాయం చేసినా చెయ్యకపోయినా నేనైతే చేస్తాను కదా. ఎవరు చేసినా చెయ్యకపోయినా అర్థం ఏంటి? నేను నా భర్త పనిలో సహాయం చేస్తూ ఉంటాను కదా. నాకు తెలుసులే, మీరు సహాయం ఎలా చేస్తారు. పనులన్నీ నాతోనే కదా చేయిస్తారు. అన్నీ నాకు తెలుసు. రీమా మాటలు విని లక్ష్మణ్ వడాపావ్ వ్యాపారం మొదలు పెడతాడు. ఇక్కడ కూడా శిల్ప పనులన్నీ రీమాతోనే చేయిస్తుంది. జనాలకి వడాపావ్ ఇవ్వడానికి పెద్ద పెద్ద గిన్నెలు కూడా అక్కడ రీమానే కడిగేది. శిల్ప కేవలం అక్కడ రాణిలాగా కూర్చుని ఉంటుంది. పూర్తిగా 1 నెల గడిచిపోతుంది. లక్ష్మణ్ అనుకుంటాడు రీమాని స్కూల్లో చేరుద్దాము అని. అప్పుడు శిల్ప ఇలా అంటుంది. కొత్తగా స్కూల్కి పంపాల్సిన పనేం లేదు. మనం ఇంకొక కొత్త వడాపావ్ దుకాణం తెరవాలి. రీమా కావాలంటే వచ్చే సంవత్సరం కూడా వెళ్ళొచ్చు. మీకు అనిపించడం లేదా తన మీద ధ్యాస ఎక్కువగా పెడుతున్నారు అని? మనకి కూడా ఒక బిడ్డ పుడితే తన మీద కూడా ఇలాగ ధ్యాస పెడతారా? అరే, నాకన్నీ తెలుసు. దుకాణంలో పనులన్నీ కూడా తనే చేస్తుందని. నువ్వు పనులన్నీ తనతోనే చేయిస్తావు. అసలు ఈ షాప్కి ఓనరు తనే కదా. ఒకవేళ తనే మొత్తం చేస్తే మరి నేనేం చేస్తాను? నీకు నేను భారంగా తయారాను కదా. ఆ దుకాణమంతా నాదే. కష్టపడి ఆ దుకాణాన్ని నేనే సక్సెస్ అయ్యేలాగా చేశాను. అందుకే ఈ వడాపావ్ దుకాణాన్ని మీరు నాకు ఇచ్చేసేయండి, సరేనా? ఆ తర్వాత మీరు కూడా నిర్ణయించుకోండి. మీరు మీ కూతురుతో ఉంటారా లేక నాతోనా?
శిల్ప ఇంకా లక్ష్మణ్ మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. లక్ష్మణ్ తన కూతురుతోనే ఉంటాడు. శిల్ప తన పుట్టింటి నుంచి వాళ్ళ తమ్ముడిని పిలుచుకుని తన కుటుంబానికి వేరుగా ఉంటూ వడాపావ్ వ్యాపారం నడిపిస్తూ ఉంటుంది. కానీ ఆ దుకాణం అయితే రీమా వల్లే నడిచేది. దానివల్ల శిల్ప దుకాణానికి కొంతమంది కస్టమర్లు మాత్రమే వచ్చేవారు. కానీ లక్ష్మణ్ ఇంకా రీమా ఒంటరి వాళ్ళైపోతారు. ఇంకా లక్ష్మణ్ దగ్గర వేరే ఏదైనా పని కూడా లేదు చేయడానికి. తల్లి, నేను మొదట్లో ఏ స్థానంలో ఉన్నానో అక్కడికే వచ్చి చేరాను. ఇప్పుడు ఏదైనా కొత్త పని వెతుక్కోవాలమ్మా. శిల్ప మన దగ్గర నుంచి షాప్ని లాక్కుంది. తన తమ్ముడిని పిలుచుకొని అతడితో వ్యాపారం కలిసి మొదలుపెట్టింది. మనల్ని వదిలేసింది తల్లి. కంగారు పడకండి నాన్న, మనం ఉల్టా వడాపావ్ అమ్మితే ఎలా ఉంటుంది? కొత్త దుకాణం తెరిచి ఉల్టా వడాపావ్? ఉల్టా వడాపావ్ ఎలా తయారు చేస్తారు? ఇది ఒక కొత్త రకం వడాపావ్ నాన్న. అందులో ఆలు స్టఫింగ్ పావ్ చేస్తారు. ఇంకా దానిని శనగపిండిలో ముంచి వేయించాలి. ఒకసారి నేను ఈ విషయం అమ్మతో కూడా చెప్పాను, కానీ తను నన్ను అలా చెయ్యొద్దని చెప్పింది. నేను కోరుకుంటున్నాను మనం మన దుకాణంలో ఇలానే తయారు చేసి అమ్మాలని. నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను రేపే వీటన్నిటి కోసం కావలసిన ఏర్పాట్లు చేస్తాను. అయితే నేను ఈ పనులు మీకు సహాయం చేయడం మొదలు పెడతాను. మజా వస్తుంది. చూడు మన వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో. ఇంకేముంది, అందరికీ అయితే అసలు ఉల్టా వడాపావు గురించి ఏమీ తెలీదు. అలాంటిది రీమా ఉల్టా వడాపావు దుకాణమే పెట్టింది అని తెలిసిన వెంటనే అందరూ రీమా దగ్గరికి వచ్చేవారు ఉల్టా వడాపావు తినడానికి. దుకాణం మొదటి రోజు నుంచి బాగా నడిచేది. ఇంకా శిల్ప వడాపావు దుకాణంలో ఎవ్వరూ వడాపావు కొనేవారే కాదు. ఓరే రీమా తల్లి, నాకు కూడా మీ ఉల్టా వడాపావు రుచి చూపించు. నేను ఒకసారి తినాలనుకుంటున్నాను. హా బాబాయ్, ఇప్పుడే తెస్తాను. వాళ్ళ దుకాణం బాగా నడుస్తుంది. మన దుకాణం ఇలాగే నడిస్తే నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండటం కంటే ఈ ఇంటికి వెళ్ళడమే మంచిది. కానీ నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎలా వెళ్తావు? నువ్వు నా తమ్ముడివి కదా, ఎలాగా? శిల్ప వ్యాపారం నడవకపోయేసరికి సిద్ధార్థ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా శిల్ప ఒంటరిగా అయిపోతుంది. వ్యాపారము ఉండదు, ఇల్లు కూడా ఉండదు. ఇంకా తమ్ముడు సహాయం కూడా చేయలేదు. మరొక పక్క రీమా మంచి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. తన ఉల్టా వడాపావ్ వ్యాపారం బాగా నడిచేది. జనాలు చాలా దూరం నుంచి వచ్చేవారు తన ఉల్టా వడాపావ్ రుచి చూడ్డానికి. నాన్న, అమ్మ ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది. తనకైతే తను చేసిన తప్పు తెలిసి ఉంటుంది. మనం తనని మళ్ళీ వెనక్కి తీసుకుని వద్దాం. మన కుటుంబంలో కలిసిపోతుంది. రీమా మాటలు విని లక్ష్మణ్ శిల్పాని క్షమిస్తాడు. ఇంకా తనని ఇంటికి రమ్మంటాడు. నా బంగారు తల్లి, నేను నిన్ను ఎప్పుడూ తిడుతూనే ఉన్నాను, పనులు చేయించాను. కానీ నువ్వు నన్ను ఇంత ప్రేమించావా? నేనెప్పుడూ నేను క్షమించుకోలేను. కుదిరితే నన్ను క్షమించు. మన ఇంటి అసలైన లక్ష్మీదేవైతే నువ్వే. మీరు క్షమాపణ అడిగి నన్ను పరాయి దాన్ని చేయకండి. నేను మీ కూతుర్నే కదా. ఇంకా నాతో ఒక పందెం. మీరు ఉల్టా పావు నాకన్నా ఎక్కువ తిని చూపించండి. నేను ప్రయత్నం చేస్తాను మీకన్నా ఎక్కువ వడాపావులు తినడానికి. ఇప్పుడు చూడండి, మీరు మా తల్లి కూతుర్లం కలిసి ఎలా వ్యాపారం చేస్తామంటే పూర్తి సిటీలో ఇలాంటి వ్యాపారం ఎవ్వరూ చేసి ఉండరు. ఇంకా నేను దానికోసం సిద్ధంగా ఉన్నాను. నా తల్లి, ఇప్పటి నుంచి నీకు బహుమతులు మాత్రమే ఇస్తాను. నిన్ను పనులకి దూరంగా ఉంచుతాను. లక్ష్మణ్ ఉల్టా వడాపావ్ వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. పూర్తి కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉండేది.